నమస్తే బ్రో. సో ఫిష్ వెంకట్ గారు అంటే ఇప్పుడు మీ గ్యాంగ్ ఏదైతే ఉందో జబర్దస్త్ టీం కావచ్చు లేకపోతే గబ్బర్ సింగ్ టీం కావచ్చు, అంటే మీకు అందరూ కూడా ఒక పెద్ద దిక్కులాగా ఉండి ఎక్కడికి వెళ్ళినా కూడా జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పేసి చాలా మంది కూడా చెప్తున్నారు. సో మీకు ఏ విధంగా ఉండేది అనుభవం? అన్నదమ్ముల్లానే ఉంటుంది. గబ్బర్ సింగ్ బ్యాచ్లో కూడా నేను తిరుగుతుండే. యాక్చువల్ నేను గబ్బర్ సింగ్ సినిమా చేయకుండా బ్యాచ్ తోటి నాకు కూడా పేరు వచ్చింది గబ్బర్ సింగ్ బ్యాచ్ అని చెప్పి. అంటే గబ్బర్ సింగ్ బ్యాచ్ అంటే మంచి వాళ్ళు చాలా వాళ్ళనే కలుపుకుంటారు గబ్బర్ సింగ్ చేసినా చేయకుండా. అలాంటి వ్యక్తులు దానికి మాకు హెడ్గా సాయి గారు, ఆ తర్వాత మా ఫిష్ వెంకట్ అన్న, వాళ్ళకన్నా పెద్ద పవర్ పవన్ కళ్యాణ్ గారు అట్లా ఇట్లా ఉంటారు అన్నమాట. కానీ గబ్బర్ సింగ్ బ్యాచ్ అంటే హెల్పింగ్కి నెంబర్ 1. సో అన్నకు నాకు ఉన్న రిలేషన్ అంటే బ్రదర్స్ లాగానే ఉంటుంది, చాలా మంచిగా క్లోజ్. ఎట్లా అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. మా ఇంట్లో ఏదైనా ఆయన వస్తుంది, వాళ్ళ ఇంట్లో ఏదైనా మేము వస్తుంది. ఇప్పుడు బోనాలు వచ్చినాయి, ప్రతి బోనంకు ఇంటికాడికి వస్తుంది, దావత్ ఇస్తుంది, మా ఇంటికి రమ్మని వచ్చిపోతుంది. అట్లా ఇప్పుడు కూడా రానా అంటే ఆయన ఎంత బిజీ ఉన్నా కానీ సాయంత్రం చేసుకోవాలని 9 గంటలకన్నా వచ్చిపోతుంది. అన్న ఇప్పుడు డైరెక్టర్లతో మాట్లాడించడం కావచ్చు లేకపోతే అంటే కంప్లీట్గా కూడా ఫిష్ వెంకట్ గారు చూసుకునే విధానం చెప్తున్నారు. సో అలాంటి ఒక పెద్ద దిక్కును మీరు కోల్పోయారు ఇప్పుడు. సో ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ఎవరికైనా పెద్ద దిక్కు అనేది చాలా ఇంపార్టెంట్. ఇంట్లో కానీ బయట కూడా ఎవరైనా ఉంటే సపోర్ట్ ఉంటే మనం ముందు ఈజీగా వెళ్తాం. ఏ పని అయినా చాలా ఈజీగా వెళ్తాం. అదే పెద్ద దిక్కు లేదంటే మనం ఎవరు చెప్పాలనేది నెక్స్ట్ చాలా కొంచెం కష్టం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మిస్ అవుతున్నాం బాగానే. అన్న ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది హెల్ప్ చేశారనే విధంగా కూడా కొన్ని రూమర్స్ కూడా వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజం అనుకో? హెల్ప్ చేసారు, చాలా మంది హెల్ప్ చేసారు. కొంతమంది పెద్ద 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 టాప్ హీరో పేరు చాలా మంది చెప్పలే కానీ హెల్ప్ చేశారు. లాస్ట్ టైం మస్తు చేశాడు. అట్లనే ఈ రీసెంట్గా మనకు ఇంకో పేరు విశ్వక్సేన చేశాడు. అట్లే కొంతమంది మినిస్టర్లు, మన ఆంధ్ర మినిస్టర్ అన్న ఆ రోజు వచ్చింది ఎవరన్నా మనకు మోపిదేవి వెంకటరమణ, మోపిదేవి గారు మాజీ మంత్రి. ఆయన కూడా ₹1,00,000 కూడా ఇచ్చాడు. నేనున్న ఆ రోజు ఆయన ఇచ్చిపోయాడు. ఆయన ఇంకా ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఇచ్చిపోయాడు. అట్లనే మన దగ్గర ఉన్న లోకల్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా విజిట్ చేశారు. ఇంకా ఎవరు వచ్చారు అన్న? సినిమాటోగ్రఫీ వాళ్ళ నుంచి, మినిస్టర్ల నుంచి కానీ, అటు మా అసోసియేషన్ నుంచి కానీ ఏమీ ఫండింగ్ రాలేదా? అంటే మా అసోసియేషన్ మన మెంబరే ఉండాలి, ఏదైనా మన మెంబరే ఉండాలి. ఏదైనా మనం ఇండస్ట్రీలో ఉంటే దేంట్లో ఒక దాంట్లో మెంబరే ఉంటే మనకు దొరుకుతుంది. మన మెంబర్ లేకుంటే మనం ఏం చేయాలి, మనం బ్లేమ్ చేయాలి మసాలా. అంటే ఈయన బిగినింగ్ నుంచి ఆర్టిస్ట్ ఉన్నారు కదా, మరి ఉండాలి. కానీ అంటే నేను ఎవరు బ్లేమ్ చేస్తాను కానీ మన మెంబర్షిప్ కంపల్సరీ ఉండాలండి. ఇప్పుడు ఒక యూనియన్ ఉన్నదంటే యూనియన్లో ఉంటే యూనియన్ సపోర్ట్ అన్న. ఇప్పుడు హాస్పిటల్ చేయనప్పటి నుంచి కూడా మంచిగానే ఉంది, కొంచెం కోలుకున్నాడు విధంగా కూడా అన్నారు. సడన్ గా అసలు ఏం జరిగింది? నేను ఆ రోజు ఉన్నప్పుడు మంచిగా కోలుకున్నాడు, కొంచెం మంచి విషయాలు వచ్చి హాస్పిటల్ మారదు. నేను అదే ప్రాబ్లం నాకు తెలిసి హాస్పిటల్ మారడం వల్ల చిన్నగా ఇబ్బంది. అక్కడే ఒక రోజు ఉంటే స్టేబుల్ అవుతుంది అనిపించింది. అంటే మారడానికి రీజన్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేటస్ లేదంటే అవతల ఎవరో వచ్చి మేము చూసుకుంటే మొత్తం ఫ్రీగా చేస్తాం ట్రీట్మెంట్. అంటే హెల్త్ కూడా బాగాలే కదా, బ్లేమ్ చేయదు. హాస్పిటల్ కూడా బ్లేమ్ చేసేది వాళ్ళు కూడా బాగానే చేసిళ్ళు. కానీ ఏంటంటే బాడీ సహకరించాలి అన్నమాట. ఏంటంటే మేము ఏంటంటే 18 రోజుల కాడ నుండి అన్న వెంటనే ఉన్నాం. ఆర్బిఎం హాస్పిటల్లో 8 రోజులు ఉన్నాం. 10 రోజులు ఉన్నాం. నేను బెస్ట్ ఫ్రెండ్ ఏంటంటే వరంగల్ నుండి వచ్చిన. నా పేరు మస్తాన్. అంటే ఇప్పుడు అన్న ఆయనకి హెల్త్ బాగలేకపోయినప్పటికీ కూడా డ్రింకింగ్ అనేది మానలేదని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నారు. డ్రింకింగ్ అంటే మామూలుగా